ఏం జరిగింది? శాంతిని ఎవరు ఎత్తుపోయారు బాబు. శాంతి వచ్చావన్నమాట. నీ ప్రేయస్ని తీసుకెళ్ళడానికి వచ్చావన్నమాట. నీ కోరికల్ని తీర్చుకున్నాక, నీ అవసరం తీరాక నీ ప్రేయస్ని నీ తమ్ముడికి కట్టబెడుతున్నావు అన్నమాట. లేరా నయ్యాల, ఒక అబ్బకి ఒక అమ్మకి పుట్టినవాడు అయితే రారా. అయిపోయింది, అంత సర్వనాశనం అయిపోయింది. ఎందుకండి కంగారు పడతారు? వెళ్ళింది ఎవరు? విజయ్. ఏముండైనా సరే ఎదిరించి అమ్మాయిని తీసుకొస్తాను. బాబు, ముహూర్త సమయం అయింది, పెళ్లి మాత్రం పిలిపించండి. ఎక్కడున్నా తీసుకురమ్మంటారు బాబు మా శాంతిని. వద్దు సార్, ఆ రంజిత మనుషులు శాంతి ఎత్తుకుపోయాడు. కుమార్ వాళ్ళు వెంట వెళ్ళాడు. సరే, నువ్వు అమ్మాయి గారు తీసుకెళ్ళు. వీడు సంగతి నేను చూస్తాను. విజయ్, అమ్మాయి గారు మీరు వెళ్ళండి. విజయ్ చెప్పరా, శాంతి ఎక్కడుంది? చెప్పు, శాంతి ఎక్కడుంది? బాధపడకురా కుక్క. నా నిషా సమాధి పక్కనే నిన్ను నీ చెల్లెల్ని పూడ్చి పెట్టాను. బాబు వచ్చేసి అమ్మా, అమ్మా, నీకేమన్నా ప్రమాదం జరిగిందేమోనని నేను ఎంతో భయపడుతున్నానమ్మా. ఏం లేదు కదా? విజయ్ ఎక్కడమ్మా?
విజయ్, నీ ప్రాణం తీస్తానని మాటిచ్చాను, తీశాను. ఇప్పుడు నేను చచ్చిపోతున్నాను. అయినా నాకు బాధ లేదు. ఒక సింహం చేతిలో ప్రాణం వదులుతున్నందుకు గర్వపడుతున్నాను. నువ్వు నిజంగా గొప్పవాడే. నీకు నా జోహార్. విజయ్, ఈ గంగులెప్పుడు మాట తప్పలేదు. అందుకే నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. లేకపోతే నిన్ను చంపాక వస్తానని నా మాట పోతుంది. వెళ్ళాల్సింది పోలీస్ స్టేషన్ కాదు కుక్కులు, నిషా సమాధి దగ్గరికి. ప్రాణంతో సమానంగా ప్రేమించి తన కోసం ప్రాణాలు అర్పించిన ఒకే ఒక ప్రేమికుణ్ణి నిన్ను చూస్తే నిషా ఆత్మకు శాంతి లభిస్తుంది. అంటే అంటే నువ్వు నిషాని ప్రేమించలేదా? భగవాన్, ఎంత పొరపాటు చేశాను భగవాన్. జీవితంలో ఆఖరి క్షణాల్లో దిద్దుకోలేని పొరపాటు చేశా. నిషా, నిషా. శాంతి, కుమార్, అమ్మాయి గారు. అన్నయ్య ఎక్కడ? ఇక్కడరా. పంతులు గారు, మీరు కానివ్వండి. ఓం పూషాత్రేతో రజతో హస్తగృహ్య అశ్వినో త్వా ప్రవహతాగుం రథేన గ్రహాన్ గత్రయండి మాంగళ్యధారణ ముహూర్తః సుముహూర్తోస్తు వివిధముత్తరః. అయ్యా దంపతులు శ్రీపత్రుల అగ్నిహోత్రులతో ప్రదక్షిణండి. తృతీయ అగ్నిక్షేమతి తురీయస్తే మనుష్యతః రజంక ఏంటిది? ఏం జరిగింది చెప్పనయ్యా. ఆ కంకులు నన్ను ఎత్తికిపోయాడు. విజయ్ నా కోసం, నా కోసం. మీకోసం ఇది చాలా చిన్న సహాయం అమ్మాయి గారు. అంటే గీత నువ్వు చెప్పిన కాదు కాదు. అవునండి, నేనే విజయ్ పిలిచే అమ్మాయి గారిని, ఆ పాపిష్టి దాన్ని నేనే. అమ్మాయి గారు, నా మాట ఏమిటి? వద్దు. చెప్పని విజయ్. కుమార్, విజయ్ జీవితం అంతా నన్ను ప్రేమించాడు. నేను జీవితం అంతా అతని ద్వేషిస్తూ గడిపాను. ఎంత పని చేసావనయ్య, నాతో ఒక్క మాట. ఇదొక్కటే నా జీవితంలో గర్వపడే పని తమ్ముడు. నా రక్తంలో రక్తం నువ్వు, నా ప్రాణంలో ప్రాణం అమ్మాయి గారు. మీరిద్దరూ నా ఇంట్లో ఆనందంగా తిరుగుతుంటారు. అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. అమ్మా శాంతి, అన్నయ్య, అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. నిన్ను ఇంటిదాన్ని చేశాను. బాబు శేఖర్, నాది అని గర్వంగా చెప్పుకునే విలువైన ఆస్తి నా చెల్లెలు నీ చేతుల్లో పెడుతున్నాను. అమ్మాయి గారు, కంట తడి పెడుతున్నారా? మళ్ళీ జన్మంటూ ఉంటే తమకి సేవ చేసుకునే పనివాడిగా, కుమారికి అన్నగా, శాంతికి తోబుట్టుగా పుడతాను. బ్రతకడంలో
నవ్వుతూ బ్రతకడంలో ఎంత ఆనందం, ఎంత